Sixth question. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఇది కాంపోజిట్ నంబర్స్ అని చెప్పమంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 మార్క్ కి వచ్చే స్కోప్ ఉండే క్వశ్చన్స్ అమ్మ ఇవి. ఇది కూడా అడగచ్చు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మోడలే కాకుండా ఇది కూడా ఈ మోడల్ కాంపోజిట్ నెంబర్ మోడల్ కూడా ఏదో ఒకటి ఇచ్చేసి అడగచ్చు. మ్యామ్ ఎస్ చూద్దాం. కాంపోజిట్ అని రాయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్ అని రాస్తే ద నెంబర్ విల్ బి కాంపోజిట్. ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్ అని మనం రాస్తే సరిపోయే. గివెన్ 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఈ నెంబర్స్ ని నేను ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్స్ అని రాస్తా చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు హియర్ ఇన్ దిస్ టర్మ్ 13, ఇన్ దిస్ టర్మ్ 13 ఈజ్ టేక్ కామన్. 13 కామన్ తీస్తే ఇంకా మిగిలేవి 7 into 11 ప్లస్ 13 బయటకు వచ్చేస్తే 1 13 సార్ 13 ఇంకా 1 ఉంటుంది. అండ్ హియర్ 5 ప్లస్ 5 అంటే 5 ఈజ్ ద కామన్. 7 into 6 into 5 కామన్ తీస్తాను కాబట్టి 4 into 3 into 2 into 1 plus 1. Clear? Yes. 13 into 7 11s are 77 plus 1 78. ఇంకా ప్రైమ్స్ కింద రాలేదు 78 అనేది. అండ్ 5 into ఇదంతా మల్టిప్లై చేస్తే మీకు 1008 అనేది వస్తుంది. చూడండి కావాలితే 6 7 42 42 4 3 12 12 2 24 times 4 2s are 8 4 4s are 16 2 2s are 4 2 4s are 8 8 10 1 10 1008 1008 plus 1. Here 13 into 78 ne I will write prime factors. 78 prime factors 2 table లో పోతుంది. 2 3s are 6 2 9s are 18. again 3 table లో cancel అవుతుంది. 3 1s are 3 3s are అంటే 2 into 3 into 13 and 5 into 1008 plus 1 1009. This is also prime number. ఇక్కడ 13 2 into 3 into 13 square 2 times ఉంది కాబట్టి 5 into 1009. Therefore 2 into 3 into 13 square and 5 into 1009 are the product of its primes of దేనికి product of its primes 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. They are composite numbers. అవి composite numbers. Clear? Please note down. Next, 7th question. ఇది రైటింగ్ బేస్ క్వశ్చన్స్ అమ్మా. ఇవి మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ 6th క్లాస్లో చూసుంటాం. 6th క్లాస్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే చాప్టర్లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని తగులుతాయి. చూడండి అక్కడ బేసిక్స్ ఉంటుందమ్మా. సిక్స్త్ క్లాస్లో అక్కడ బేసిక్ ఉంటుంది. దేర్ ఈజ్ ఏ ఒక సర్క్యులర్ పాత్ ఉందట అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్
సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. ఆ ఫీల్డ్ చుట్టూ వెళ్ళడానికి సోనియాకి 18 minutes టైం పడుతుంది 1 round వేయడానికి ఆ ఫీల్డ్ చుట్టూను. ఇలా సర్క్యులర్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ సోనియా స్టార్ట్ అయిందని అనుకుందాం. సోనియా ఎన్ని మినిట్స్ పడుతుంది? 18 minutes. ఇలా వన్ రౌండ్ చుట్టూ రావడానికి ఇట్ టేక్స్ 18 minutes. వైల్ రవి టేక్స్ 12 minutes. రవి అనేవాడు 12 minutes. వాడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇలా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి సేమ్ పాయింట్ కి రావడానికి హీ టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్ డిస్టెన్స్. సపోజ్ ద బోత్ స్టార్ట్స్ ఎట్ ద సేమ్ పాయింట్ ఎట్ ద సేమ్ టైమ్. ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారని అనుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు సోనియా అండ్ రవి. సేమ్ పాయింట్ అండ్ సేమ్ టైమ్ అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు వాళ్ళిద్దరు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్? మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇక్కడి నుంచి ఇలా చుట్టూ తిరిగి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఏ టైంకి మీట్ అవుతారు మళ్ళీ వాళ్ళిద్దరు అని అడుగుతున్నారు. ఎస్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఐ గేవ్ స్మాల్ హింట్. మన 6th class లో చెప్తాడమ్మా ఇలాంటివన్నీ. మినిమం అనే వర్డ్ కనబడితే మీరు ఫైండ్ అవుట్ ఎల్సిఎం. మ్యాక్సిమం అనే వర్డ్ కనబడితే మీకు ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్. చాక్లెట్ కవర్స్, బెల్ రింగింగ్ అండ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటివి కనబడితే మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే దే విల్ నో ద ఆన్సర్. విల్ నో ద ఆన్సర్. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ రవి, సోనియా అండ్ రవి 18 minutes and 12 minutes. 18 and 12. వాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ఏం అనలేదు కాబట్టి ఐ విల్ డూ ద డివిజన్ మెథడ్. 2 table. 2 9s are 18. 2 6s are 12. 3 table. 3 3s are 3 2s are. Therefore, LCM of 18 and 12 is equal to 2 into 2 into 3 into 3. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36. అంటే 36 minutes after they will meet again at the starting point. 36 minutes after they will meet again at the starting point. Clear, ma? This is the exercise 1.1.